ఇచ్చే ఏం పర్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో సాధించిన ప్రగతిని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన మేధాశక్తితో సంపాదన సృష్టిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేసిన పథకాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడిచింది. జనవరి 1వ తారీఖు నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన నియోజకవర్గంలో జిల్లాలో అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటూ, ఏదైతే మనం అధికారంలోకి వచ్చి 18 కాలంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ప్రతి పేదవాడికని కూటమి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల కోసం హామీలు ఇచ్చారో సూపర్ 6 అనే భాగంగా ప్రతిదీ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా పెన్షన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఒంటరి మహిళ కావచ్చు కూడా ఎంతోమందికి వీడియో పెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికి మనందరం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో కూడా మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజున చూస్తున్నాం. రోడ్లు లేని రాష్ట్రాన్ని మనం చూసాం. ఎక్కడ చూసినా ఇప్పుడు సిమెంట్ రోడ్లే కనపడుతున్నాయి. ప్రతిదీ కూడా అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబో కాలంలో కూడా నూతన సంవత్సరం